హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి అప్పటికప్పుడు ఏమన్నా టిఫిన్లు దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు మనం ఇంట్లో ఏం పిండి అంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కానీ మనకి హెల్తీగా చేసుకోవాలన్నా కూడా ఈరోజు గోధుమ పిండితో దోశ అనేది చూపించబోతున్నానండి. ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు, తొందరగా అయిపోద్ది కదా టిఫిన్. అంటే మనకి ఏం పిండిలు లేనప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. నేను మన క్వాలిటీని బట్టి మనం ఇంట్లో ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి కప్పులతో తీసుకోండి. నేను ఫస్ట్ ఒక కప్పుతో గోధుమ పిండి అనేది తీసుకున్నాను. అరకప్పు బొంబాయి రవ్వ కలుపుతున్నానండి. బొంబాయి రవ్వ కలపడం వల్ల ఏంటంటే క్రిస్పీగా కూడా వస్తాయి. దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. మీరంటే అప్పటికప్పుడు వేసుకునే వాళ్ళు కొంచెం పెరుగు వేసుకునేది. నేను ఒక గంట నానబెడుతున్నాను కాబట్టి పెరుగు వేసుకోవటం లేదు. కొంచెం ఉప్పు, తర్వాత వాటర్ పోసి చేత్తోనే కలిపేసేసుకుంటున్నాను. చేత్తోనే వాటర్ అనేది కలిపేసేసుకోండి. కలిపి పక్కన పెట్టేసేసుకుంటే మనకి కొంచెం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఉండలు ఎక్కడ ఉండలేకుండా ఇది కలుపుకుంటే, అంటే క్వాలిటీని బట్టి మీరు రెండు యాడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కొంచెం అంటే కాసేపు ఒక 1 అవర్ నానబెట్టేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదా అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు అరకప్పు పెరుగు వేసుకొని, నేను ఇప్పుడు పెరుగు అయితే వేయటం లేదు, పెరుగు వేసి పెట్టేసుకుంటే పులుపు అన్నీ సరిపోతాయి కాబట్టి చెప్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి, సాయంత్రం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగా కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన తర్వాత నేను ఏమేమి వేస్తా కూడా చూపిస్తాను. ఇదిగోండి, కలిపి పెట్టేశాక ఇప్పుడు నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మీ ఇష్టం అండి, మీకు అంటే ఆనియన్స్ని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, మనం క్యారెట్ తురుము కానివ్వండి, ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా హెల్తీగా చేసుకోవాలనుకో కొంచెం అల్లము, కొంచెం పచ్చిమిరపకాయలు, కచ్చాపెచ్చా అంటే పిల్లలు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కొంచెం అల్లం అయి కచ్చాపెచ్చా దంచాలి, లేదంటే నేను సన్నగా కట్ చేసేస్తాను. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అంటే పిల్లలు ఇష్టంగా క్యారెట్ తురుము కానివ్వండి, క్యాబేజీ అట్లాగా హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా బ్రేక్ఫాస్ట్కి, మార్నింగ్, నైట్ డిన్నర్కి బదులు ఇలా అంటే రోజు ఒకటికి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టినా కూడా చాలా హెల్తీ కదా. దీంట్లో కొంచెం జీలకర్ర అనేది కూడా వేసుకోండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టం, ఆప్షనల్. టేస్ట్ అంటే మధ్యలో తగులుతుంది, అదొక టేస్ట్గా బాగుంటుంది కదా. ఇంకా పెరుగు అనేది వేయలేదని చెప్పాను కదా. పెరుగు బదులు నేను ముందుగా మనం ఒక గంట నానబెట్టేసేసుకుంటే పెరుగు కూడా అవసరం లేదండి. పెరుగు మీరు అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు కొంచెం పుల్లటి పెరుగు వేసుకున్నా చాలు. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుంటే బేకింగ్ సోడా కూడా వేయటం లేదు. బేకింగ్ సోడా కావాలంటే కొంచెం మీకు పల్చగా స్మూత్నెస్ కోసం బేకింగ్ సోడా అనేది వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు దోశ ఎలా పోస్తానో కూడా చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా ఇది. దోశ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు బాండలు వేడయ్యాక దోశ ఎలా వేసుకోవాలో ఇది అట్లాగైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పలుచగైనా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ రవ్వ కలిపాం కదా క్రిస్పీగా. ఇప్పుడు ఇంకో పక్కకి తిప్పేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. తిప్పేసేసి ఇంకోటి వేసి చూపిస్తానండి. కొంచెం పలుచగా కావాలంటే కొంచెం పిండి లూజ్గా కలుపుకోండి. చిక్కగా కావాలనే వాళ్ళు కొంచెం ఆయిల్ వేసేసి, ఇది నెక్స్ట్ తిప్పేసాను కదా. దోశ అనేది కూడా మంచి రంగు వస్తుందండి. గోధుమ పిండి, గోధుమ రవ్వ కదా రెండు ఇవి. ఇదిగోండి, ఇలా చేసేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తినే గోధుమ పిండితో రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టేసేసింది. బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ కానీ ఇలా ఎవరైనా చేయాలనుకుంటే ఈజీ అండి. ఇది నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.